దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క వ్యక్తిని పిలిచారు అంటే దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుని కార్యం చేయడానికి పిలుస్తారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మన బైబిల్లో యెహెజ్కేలు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమని? యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు యెహెజ్కేలు దేవుని మాట ప్రకారం చేయగానే, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడగానే దేవుని ఆత్మ యెహెజ్కేలులోనికి వచ్చింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఇప్పుడు యెహెజ్కేలుతో చెప్పిన సత్యం గురించి మనం వివరించుకుందాం. యెహెజ్కేలు 37వ అధ్యాయము మనం మరి చక్కగా వివరంగా చెప్తాను, మీరు చక్కగా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదివి దానికి వివరంగా వివరించుకుందాం. యెహెజ్కేలు 37 1-2 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఈ యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్యనున్న ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే లోయ, ఎముకలు. ఏంటండి? లోయ, ఎముకలు. దేవుడు యెహెజ్కేలు ఆత్మను తీసుకెళ్ళాడు ఒక లోయలోనికి. తీసుకెళ్తే అక్కడ అన్నీ కూడా ఎండిపోయిన ఎముకలే. మరి ఎండిపోయిన ఎముకలేంటో, ఆ లోయ ఏంటో తెలియలా. మరి ఎండిపోయిన ఎముకలకు అర్థం ఇక్కడ చెప్తూ ఉన్నారు. పిల్లారా, యెహెజ్కేలు 37వ అధ్యాయము 11వ వచనం చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశలు విఫలమయ్యాను, మనం నాశనమైపోతామే అని అనుకొనిస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు తెలియాల్సినవి 3 ఉన్నాయి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒకటి, లోయ ఒకటి, ఎండిపోయిన ఎముకలు ఒకటి. ఈ 3 యొక్క భావాలు మనకు తెలిస్తే మొత్తం తెలిసిపోయినట్టే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ముందు ఇజ్రాయేల్ గురించి అనుకుందాం. ఇజ్రాయేలీలను వాడారు. ఇక్కడ ఇజ్రాయేలీలలో 2 రకాలు ఉన్నారు. ఏంటి ఆ 2 రకాలంటే, శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు, రెండోవారు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. అర్థమైందా? ఒకటి శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు, రెండవది ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు ఎవరంటే, అబ్రహాం సంతానం యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నారు యూదులు. వాళ్ళు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు. వాళ్ళు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు ఎవరంటే, యేసు ప్రభు వారిని ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే చేర్చుకుంటారో
వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. ఆ లెక్కని మనం ఎవరో చెప్పండి ఒకసారి. మనం ఎవరో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? మనం ఎవరో చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు మనం కూడా ఇశ్రాయేలీయులమే, కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి లోయలోనికి యేసుకెళ్ళి తీసుకువెళ్ళి ఆ లోయలో ఏమున్నాయంటే ప్రియులారా, ఎండిపోయిన ఎముకలు. అంటే ఎండిపోయిన ఎముకలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఏం చదువుకున్నాం మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశలు విఫలమాయను, మనం నాశనం అయిపోతుంది అనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మనం కూడా ప్రియులారా మన యొక్క జీవితాలు కుంటిపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జీవితాలు సరిగా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోగాలు, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు కూడా అనేక మంది మా జీవితాలు కుండిపడిపోయినాయి, మా జీవితాలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి, మా జీవితాలు మరి మేము నాశనమైపోయాము, మా జీవితం చెడిపోయింది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యందు విశ్వసించిన వాళ్ళు కూడా ప్రియులారా దేవునికి స్తోత్రం. అవునా కదండి? అవునా? వాళ్ళు చేతుల మీద ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అక్కడ లోయ దేవుడు చూపించారు పిల్లారా. ఆ లోయ ఏదంటే భూలోకమే ఒక లోయ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో మనందరం కూడా మనం అనేక మంది అనుకుంటూ ఉన్నారు, మా జీవితం నాశనం అయిపోయింది, మాకు ఒక మార్గం లేదు, మాకు ఎంతో కష్టంగా ఉందో జీవించడానికి అని అనుకుంటూ ఉన్నాం. అంటే భూలోకమనే లోయలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతూ వస్తున్నాయి పిల్లారా. అందుకని దేవుడు ఇక్కడ యేసుకేలుతో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యేసుకేలు 37:7-8 వచనాలు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుతుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లా బాధపడుచున్నా మనుషుల గురించి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని? ఆజ్ఞ ప్రకారముగా ప్రవచించమంటూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడు ప్రవచించమంటూ ఉన్నాడు. అదే ఇక్కడ మనము యోహాను 5:25 మనం చూసినట్లయితే ప్రియులారా, మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినివారు జీవించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మృతులు అంటే ఇదివరకు చెప్పుకున్నాం, 2 రకాల మృతులు. ఇదివరకు చెప్పుకున్నావా? 2 రకాలు మృతులు. మృతులంటే పూర్తిగా చనిపోయిన వాళ్ళు, ప్రాణం లేని వాళ్ళు ఒకళ్ళు, రెండో వాళ్ళు
పాపంలో పడి బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఇంకోవాళ్ళు, వాళ్ళని మృతులు అంటారు. ప్రాణం లేక చనిపోయిన వాళ్ళని కూడా మృతులు అంటారు. పిల్లారా, రెండు రకాలు. ఆ సందర్భంగానే యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి ఇక్కడ ఏమని మాట్లాడారంటే పిల్లారా, మృతులు చనిపోయిన వారు దేవుని కుమారుని విను గడియ వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది, అది వినివారు జీవించదురు అని చెప్తూ ఉన్నారు. పిల్లారా, దేవుణ్ణి ఆయన మాట విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ప్రభు మాట విన్న ప్రతి ఒక్కరు కూడా, యేసయ్య మాట విన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జీవిస్తారు. అంటే పాపము మానుకొని వాళ్ళు ఈ లోకంలో జీవిస్తారు. పిల్లారా, అప్పుడు ఎండిపోయిన జీవితాలైనా, ఎండిపోయిన ఎముకలైనా అన్నీ కూడా మరలా శక్తివంతముగా మారి దేవుని యందు ఉంటాయని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం కావద్దు, మళ్ళీ చెప్తా. అర్థమైందండి? మృతులు అంటే ఎవరు ఇక్కడ? రెండు రకాలు. ప్రాణం లేకుండా చనిపోయిన వాళ్ళు వేరు, వాళ్ళు ఎప్పుడో లేస్తారు, అది వేరే విషయం. వాళ్ళు లేచేది ఎప్పుడో. రెండో వాళ్ళు పాపం చేసిన వాళ్ళు. వీళ్ళని దేవుడు అంటే ఉన్నాడు, మృతులు దేవుని కుమారుని స్వరం విను గడియ వచ్చున్నది. మనం దేవుని కుమారుని స్వరం యేసయ్య మాట వింటున్నామా లేదా? విను గడియ వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, అది వినివారు జీవించుదురు. వినివారు దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు. పిల్లారా, దేవునికి ఇష్టంగా ఉంటారు. పిల్లారా, దేవునికి ఇష్టంగా మాట్లాడతారు. పిల్లారా, అదే ఇక్కడ చెప్తుంది. పిల్లారా, మరి యేసుకేలు అక్కడ యేసుకేలుతో దేవుడు చెప్పిన ప్రవచనము, దేవుడు చెప్పినటువంటి ఆ లోయలో ఎముకలు, ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనల్ని సూచించున్నది. పిల్లారా, మరి ఇప్పుడు ఎముకలంటే చనిపోయిన వాళ్ళు అంటే పిల్లారా, మన జీవితం కోల్పోయిన వాళ్ళు. పిల్లారా, మంచి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు మృతులు అంటే వాళ్ళు యేసయ్య మాట వినటంలోనే, ప్రభువు మాట వినటంలోనే వాళ్ళ జీవితం సరైపోతుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుని మాట విని లోకములో ఎంతో మంది బాగుపడి మంచి జీవితం జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, దేవుడు మనకి తోడు ఉంటే, ఆయన మాట ప్రకారం ఉంటే, ఆయన మాట ప్రకారం జీవిస్తే మనకు ఎటువంటి బాధ నుంచి అయినా, ఎటువంటి కష్టం నుంచి అయినా, ఎటువంటి వ్యాధి నుంచి అయినా, ఎటువంటి దేవునికి ఇష్టం లేని జీవితం నుంచి అయినా మనం విమోచించబడగలము. ప్రియులారా, దేవుని వాక్యమే మనకు ఆధారము. దేవుని వాక్యం లేకుండా, ప్రభువు వాక్యం లేకుండా, యేసయ్య వాక్యం లేకుండా మన జీవితాలు బాగుపడవు. అందుకనే దేవుడు పరలోకమును వీడి, పరలోకం నుంచి వచ్చి పిల్లారా భూలోకానికి అంత శ్రమలో పొంది ఆయన శిలువ మరణం పొందింది. కారణం మన కోసం పిల్లారా, పాపం చేత చనిపోయిన మనలను బ్రతికించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి
దేవుని వాక్యం వినటం బాగానే ఉంది, దేవుని మాట ప్రకారం జీవించాలి. కానీ దేవుని మాట ఉంది కదండి, బైబిల్లో దేవుని మాటలే అన్నీ కూడా. బైబిల్ దేవుడు వాక్యం ప్రకారంగా మనం జీవించాలంటే జీవించలేడు ఎవరు కూడా. ఇది జీవిస్తారండి? దేవుడి వాక్యాన్ని విన్న వెంటనే జీవిస్తారా? చెప్పండి ఒకసారి. విన్నాము, జీవిస్తారా? సమాధానంగా ఉండమని దేవుడు వాక్యం చెబుతుంది, సమాధానంగా ఉండగలమా? సంతోషంగా ఉండు అని దేవుడు చెప్తారు, సంతోషంగా ఉండగలవా? ఏమ్మా, ఉండగలవా? చెప్పండి. ఉండలేము. ఎందుకని ఇక్కడ అదే అంటుంది. ఇక్కడ ఏమనంటే నరములు మాంసములు వాటి మీదికి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. ఏమన్నారండి? జీవాత్మ. మనం దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాట ప్రకారం జీవించాలి అనుకుంటూ ఉన్నాం. దేవుని మాటలే మనకు ఆధారము, బాగానే ఉంది. కానీ జీవాత్మ లేకపోతే, పవిత్రాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వాక్యం ప్రకారంగా మనం జీవించలేము. ఇది సత్యము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అందరికీ తెలుసు, తెలీదండి? కానీ మన జీవితంలో దేవుని వాక్యం ప్రకారం జీవించాలంటే, దేవుని వాక్యం ప్రకారం నడవాలి అంటే దేవుని యొక్క ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ లేకపోతే పిల్లరా, మనం దేవుని వాక్యం ప్రకారంగా దేవుని వాక్యాన్ని విన్నా ఆ వాక్యం ప్రకారం మనం జీవించలేము. జీవితం ముఖ్యం మనకి. వినటం ముఖ్యం కాదు, వినటం ముఖ్యమే, విన్నదాని ప్రకారం జీవించడం ముఖ్యం ప్రియులారా, రెండూ ముఖ్యమే. మరి దేవుని వాక్యం లేకపోతే, ప్రభు వాక్యం లేకపోతే జీవితం ఎట్లా తెలుస్తుంది ప్రియులారా? మనం ఏ విధంగా జీవించాల్సింది, ఏ విధంగా మాట్లాడాల్సింది, మన ఏ విధంగా ఉండాల్సింది, మన జీవితం ఎట్లా గడపాల్సింది మనకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అదే దేవుని వాక్యం ప్రకారంగా జీవించడానికే దేవుని యొక్క ఆత్మ కావాలి మనకి. అందుకే యేసు ప్రభువారు ఆదరణకర్తగా ఆయన మనకు దేవుని యొక్క ఆత్మను మనకి భూమి మీదకు పంపించారు పిల్లారా. దేవునికి స్తోత్రం. ఆత్మ ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కావాలి. అది అడగండి, దేవుని అడగండి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, దేవుని ఆత్మ ప్రభువా నాకు దయచే ప్రభువా అని అడగండి. లోకంలో అన్ని వస్తువులు అడుగుతాం, ఏది కావాలన్నా అడుగుతాం, నాకు ఇది ప్రభువా అది ప్రభువా అని లోకంలో జీవించడానికి అన్నీ అడుగుతాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ఆత్మ ప్రియులారా. దేవుని ఆత్మ మనం కోరుకుంటే, దేవుని ఆత్మ మనం పొందుకుంటే పిల్లారా, లోకంలో ఉన్నాయి అన్నీ కూడా మనకు కావాల్సినవి, మనకు అవసరమైనవి దేవుడు మనకి ఇస్తాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి కొన్నిసార్లు మనం ఏం కావాల్సింది కూడా అడగక్కర్లా, ఆయనే సమకూరుస్తాడు పిల్లారా. ఎందుకని? ఎప్పుడు? దేవుని ఆత్మ పొందినప్పుడు పిల్లారా. కాబట్టి పిల్లారా, దేవుని ఆత్మ ఖచ్చితంగా మనకు కావాలి పిల్లారా. మరి ఆ విధంగా మనము భూలోకమనే లోయ నుండి, భూలోకమనే లోయలో దేవుని వాక్యం ఉంటే పిల్లారా, దేవుని వాక్యానికి తోడు పరిశుద్ధాత్మ ఉంటే మరి
మన ఎండిన ఎముకలల్లో, చెడిపోయిన జీవితాలల్లో బాగుపరచబడి మంచి జీవితంలోనికి మనం వస్తాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి ప్రియులారా, మరి దేవుని ఆత్మ గురించి ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నేను చెప్పినప్పుడల్లా ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ లేకుండా, ఆత్మ గురించి కాకుండా ఏది కూడా చెప్పడానికి నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆవరించి ఉంది ప్రపంచం అంతా కూడా ప్రియులారా. ప్రపంచం అంతా కూడా దేవుని ఆత్మ ఆవరించి ఉంది. దేవుని ఆత్మ లేకుండా మనం దేవుని మార్గంలో జీవించలేము. దేవుని ఆత్మ లేకుండా దేవుని మార్గంలో నడవలేము. మరి కీర్తనకారుడు దేవుని వాక్యముని పాదములకు దీపమును అని రాయబడి ఉంది. మరి ఆ దీపము, ఆ వెలుగులో మనం నడిచేటప్పుడు, మనం జీవించేటప్పుడు, మనం దేవుని మార్గంలో పయనించేటప్పుడు ప్రియులారా, దేవుని ఆత్మ మనకు కావాలి ప్రియులారా. దేవుని ఆత్మ లేకుండా ఎంతోమంది మార్గం తెలియక ఎంతోమంది దేవుని మార్గంలో జీవించలేకపోతున్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రియులారా, దేవుని ఆత్మ ఖచ్చితంగా మనకు కావాలి. అర్థమైందా? ఏం కావాలి? దేవుని ఆత్మ మనకు కావాలి. దేవుని ఆత్మ అడిగితే ఇస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా. ఆయన వాగ్దానం నమ్మదగినది, ఖచ్చితమైనది, ఖండితమైనది. ఆయన నెరవేర్చే దేవుని వాగ్దానం. మరి ఆ వాగ్దానం ప్రకారం మనం అడిగితే ఆయన ఎంతో సంతోషంగా మనకి ఇవ్వగలడు. మరి ఎలీషాకి ఇవ్వాల 200 ఆత్మని అడిగినప్పుడు. అంతే, అడగాలి దేవుణ్ణి. దేవుని ఆత్మ ప్రభువా, నువ్వు నాకు దయచే ప్రభువా, దేవుని ఆత్మ నాకు దయచే ప్రభువా, మీ ఆత్మ నాకు ఇవ్వు ప్రభువా అని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనకు దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. అయా తండ్రి, కొడుకుని వచ్చిన బిడ్డలపై మీకు హస్తం ఉంచండి. అయా తండ్రి, వీరికి ప్రభు మీ ఆత్మను ప్రభు అనుగ్రహించి మీ మార్గంలో నడిపించేలాగా మీ కృపను దయచేయమని ఈ యొక్క ప్రార్థన జనేశ్వర ప్రభు దీవెనలను బతులు ఆడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామమునకే చెందినవి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.